ఈనాడు ఎక్స్క్లూజివ్ వార్త. చంపాలనుకుంటే రండి, మీరో నేనో తేల్చుకుందాం. పోనీ కొట్టాలని డిసైడ్ అయ్యారా? అందుకో సిద్ధమే. ఎప్పుడొస్తారో రండి, ఏం చేస్తారో చేసుకోండి అంటూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అర్ధరాత్రి హల్చల్ చేయడంతో శ్రీకాకుళం పాలిటిక్స్ ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్ తన హత్యకు ప్లాన్ చేస్తున్నారని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు దువ్వాడ శ్రీనివాస్. కింజారపు అప్పన్న అనే వ్యక్తి మాధురికి ఫోన్ చేసి చెప్పడంతో అసలు విషయం బయటకొచ్చింది అన్నారు. అంతేకాదు, హైదరాబాద్ నుంచి వస్తూ నరసన్నపేట నమ్మాడ జంక్షన్ దగ్గర కార్ ఆపి ధర్మానపై విరుచుకుపడ్డారు. రండి, ఏం చేస్తారో చేసుకోండి అంటూ నిప్పులు చెరిగారు దువ్వాడ. మరి కృష్ణదాస్ నాకు కింజరాపు అప్పన్న ద్వారా కబురు పెట్టాడు. ఈరోజు హైదరాబాద్ నుంచి వస్తున్నాడు కదా, దమ్ముంటే రమ్మను, చంపేస్తాం, అటాక్ చేస్తాం, నరికేస్తాం అని చెప్పారంట. సరే, టెక్కలుంది, వెళ్తున్నాను. ఒకవేళ చంపాలి, నరకాలి లేదా అటాక్ చేసి కొట్టేయాలి అనుకుంటే ఐఎమ్ రెడీ. నేనేం తప్పు చేశాను? ప్రజల అభిప్రాయాన్ని మీకు ప్రశ్నించాను. మీకు వైసీపీలో నన్ను సస్పెండ్ చేశారు, మీకు కావాలంటే బహిష్కరించండి, ఎక్స్పెల్ చేసేయండి. ఎక్స్పెల్ చేయటం అంటే పార్టీ నుంచి బయటకు పంపించేది. అదే చేసిన తర్వాత స్వతంత్రుడిగా నా కార్యక్రమం నేను చేస్తాను. ఇటు దువ్వాడ శ్రీనివాస్ ని చంపేందుకు కుట్ర జరుగుతోందని కింజారపు అప్పన్న అనే వ్యక్తి దివ్వెల మాధురితో మాట్లాడిన ఆడియో లీక్ అయింది. నరసన్నపేట టు నమ్మడ జంక్షన్ దగ్గర దువ్వాడని కొట్టేందుకు స్కెచ్ చేసినట్టు ఆయన మాధురితో చెప్పిన ఆడియో లీక్ అవటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇలాగెలాగ ఉండదురా, మరి ఇక్కడ నరసన్నపేట దాటి వెళ్ళలేడు, పైలు వెళ్ళి తెలుకోవాలి కానీ మేము అందరం కొడేస్తాంరా అనేసి అన్నాడు. కొడతారు అది ప్లాన్ చేస్తున్నారు బాగా. మొన్న గతసారి ఒకలాగా ఉండేది, ఇప్పుడు ఒకలాగా ఉంది. అయితే నేను అన్నాను, ఏంటి అన్నయ్య ఇప్పుడు కరెక్ట్ కాదు, ఈ రోజు గొడవ వచ్చింది తిలక్ బ్యాచ్ వాళ్ళే కదా అన్నాను నేను. అంటే అదే నీకు తెలుసారా అనేసాడు. చెప్పుదామా, నేను ఇందాక ఫోన్ చేసి చెప్పాను. ఈ ఇన్ఫర్మేషన్ అయితే పక్క కొట్టడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు, ఇదైతే పక్క ప్లాన్ చేస్తున్నారు. తర్వాత ఇంకొక విషయం కూడా నాకు 2:30 తర్వాత నిర్మాణం నుంచి మా ఊరు నుంచి మళ్ళా ఒక న్యూస్ వచ్చింది. ఎలాగైనా శ్రీనికి నిమ్మాడ జంక్షన్ లో కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓకే ఓకే. దువ్వాడ కామెంట్స్ పై ధర్మాన కృష్ణదాస్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. దువ్వాడ శ్రీనివాస్ జోలికే వెళ్లట్లేదు అన్నారు. తన గురించి దువ్వాడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటంతో తమ వాళ్లు గట్టిగా రియాక్ట్ అవుతున్నారని అన్నారు. అసలు ఏం జరుగుతుంది వివరాలు అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇంతకీ ఇప్పటి వరకు ఏమైనా దువ్వాడ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారా? పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతోంది? అసలు తనను చంపాలని వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారని, కారణం ఏంటి, దువ్వాడ ఏమంటున్నారు? అలానే ధర్మాన స్పందించారా? కాసేపట్లో ఎస్పీ కార్యాలయానికి దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి రాబోతున్నారు. ధర్మాన కృష్ణదాస్ తమను చంపేందుకు, తమపై దాడి చేసేందుకు కుట్ర చేస్తున్నారు అని చెప్పి ఆరోపిస్తూ ఆయన ఎస్పీకి మరి కాసేపట్లో ఫిర్యాదు చేయనున్నారు. మరి కాసేపట్లోనే ఇక్కడికి చేరుకుంటున్నారు ఎస్పీ కార్యాలయానికి. అయితే చూస్తే ఇతను ఎప్పుడైతే పార్టీ నుంచి సస్పెండ్ అయినప్పటి నుంచి కూడా ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ ఆ ఇద్దరు సోదరుల మీద విరుచుకుపడుతున్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడల్లా కూడా వాళ్ళని టార్గెట్గా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి దువ్వాడ శ్రీనివాస్ది. అయితే దీనికి ప్రధాన కారణం ఏంటంటే తను సస్పెండ్ అవ్వడానికి ప్రధానంగా ఈ ధర్మన సోదరులే దీనికి కారణమని చెప్పి ఆయన ముందు నుంచి ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సమయం సందర్భం వచ్చినప్పుడు కూడా వారిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవలే తమ్మినేని సీతారాంని శ్రీకాకుళం పార్లమెంటరీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించి ఇంకో వ్యక్తికి అక్కడ నియమిస్తామని చెప్పి కూడా కృష్ణదాస్ టెక్కల్లో వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను కూడా పట్టుకొని చాలా తీవ్రంగా వాళ్ళపై స్పందించారు. వాళ్ళ అనుభవం ఏంటి, తమ్మినేని అనుభవం ఏంటి అని చెప్పి చెప్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ చాలా దుర్భాషలాడే విధంగా కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. అవి రోజు రోజుకి శృతి మించిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువైపు ధర్మాన సోదరుల నుంచి మాత్రం ఇంతవరకు కూడా ఎక్కడ ఈ దువ్వాడ వ్యాఖ్యలపై ఎక్కడ కూడా స్పందించినటువంటి సందర్భం లేనప్పటికీ కూడా పలు సందర్భాల్లో దువ్వాడ తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండడం అయితే మాత్రం సంచలనంగా మారుతున్నాయి. అయితే నిన్న అర్ధరాత్రి నిమ్మాడ జంక్షన్ టెక్కలి నియోజకవర్గం సమీపం మంత్రి అచ్చినాయుడు స్వగ్రామం సమీపంలోనే నేషనల్ హైవే మీద హల్చల్ చేశారు దువ్వాడ శ్రీనివాస్. తనను చంపేందుకు ధర్మాన ప్రసాదరావు కుట్ర పన్నారు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానిస్తూ అక్కడ కాసేపు నిరీక్షించారు. ఎవరు వస్తారో రండి, నేను చావుకు బెదిరే మనిషిని కాదు, నా వ్యాఖ్యలు ప్రజాభిప్రాయాన్ని నేను ఇలాగే వ్యక్తపరుస్తానని చెప్పేసి చెప్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో కొంతసేపు అక్కడ హంగామా చేసినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఏంటంటే అప్పన్న అనేటువంటి నిమ్మాడ మంత్రి అచ్చినాయుడు గ్రామానికి చెందినటువంటి
అప్పన్న కింజరాపు అప్పన్న అనేటువంటి వ్యక్తి తన అనుచరుడు. ఆయన తనకి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఇటీవలే కృష్ణదాస్ని కలిసిన సందర్భంలో కృష్ణదాస్ తనతో అప్పన్నతో నేరుగా చెప్పినట్టుగా ఆయన ఈ యొక్క ఫోన్లో ఈ యొక్క అటు దువ్వాడ శ్రీనివాస్కి దివ్యల మాదిరికి ఫోన్లో సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే నాకు సమాచారం తెలిసిందని చెప్పేసి ఆయన నిన్న హంగామా చేయడం జరిగింది. అదే సందర్భంలో మాధురితో అప్పన్న ఫోన్ కాల్ చేసినటువంటి సందర్భంలో ఉన్నటువంటి ఆడియో కాల్ కూడా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ యొక్క ప్రూఫ్స్తోనే మరి కాసేపట్లో ఎస్పీ దగ్గరికి కూడా రాబోతున్నారు. అయితే ఈ అప్పన్న అనేటువంటి వ్యక్తి గతంలో మంత్రి అచ్చినాయుడు సోదరుడిపై నిమ్మాడలో సర్పంచ్గా ఆయన బరిలోకి దిగారు, పోటీగా నిలబడ్డారు. అంటే ఎప్పటి నుంచో నిమ్మాడ అనేటువంటిది ఏకగ్రీవంగా కింజరాపు కుటుంబానికి సర్పంచ్ పదవి దక్కుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని బ్రేక్ చేస్తూ అప్పన్న బరిలోకి దిగారు. ఆ సందర్భంలో దువ్వాడ శ్రీనివాస్ అప్పన్నకు మద్దతుగా నిలబడడం, వైసీపీ తరఫున పూర్తి మద్దతు ఇస్తూ ఆ గ్రామంలోకి వెళ్ళి అప్పట్లో కూడా హల్చల్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా అప్పన్న దువ్వాడకు ఫాలోవర్గా వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అప్పన్న ఈ విధంగా తెలియజేశారంటూ ఆరోపణలు గుప్పిస్తూ ఇప్పుడు ఈ యొక్క ఎస్పీకి కాసేపట్లో ఫిర్యాదు చేయనున్నారు. అయితే దీనిపై ధర్మాన కృష్ణదాస్ మాత్రం స్పందించడానికి నిరాకరిస్తున్నారు. అయితే ఫోన్లో సంప్రదించినటువంటి సందర్భంలో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసా, మాకేం సంబంధం అని చెప్తూనే తన జోలికి మేము వెళ్ళట్లేదు, నా జోలికి అతను రావద్దు, దీనిపై క్యాడర్ రియాక్ట్ అవుతున్నారని చెప్పేసి అప్పన్న కలిసిన సందర్భంలో చెప్పానని చెప్తున్నప్పటికీ కూడా ఆయన కేవలం నాపై బురద జల్లేందుకు, అంటే పెద్ద వ్యక్తులపై బురద జల్లితే తన యొక్క మైలేజ్ వస్తుందనే ఉద్దేశంతో ఆయన ఉద్దేశపూర్వకంగా ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి కృష్ణదాస్ అయితే ఫోన్లో చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ.